యంగ్ హీరో హవిష్ హిట్ చిత్రాల దర్శకుడు త్రినాథరావు నక్కిన కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఫుల్ ఎంటర్టైనర్ అంచనాలు పెరుగుతున్నాయి. సత్యనారాయణ కోనేరు, నిఖిల కోనేరు నిర్మిస్తున్న ఈ చిత్రంలో హవిష్ సరసన కావ్య థాపర్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు ఆకట్టుకోగా తాజాగా విడుదలైన కొంచెం కొంచెం పాటకు మంచి స్పందనొస్తుంది. రొమాంటిక్ మెలోడీగా రూపొందిన ఈ గీతంలో హీరో హీరోయిన్ల కెమిస్ట్రీ, విజిలెన్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. చెప్పినప్పుడు ఇమీడియట్గా ఫస్ట్ సిట్టింగ్లోనే హవీష్ ఎస్ అని చెప్పటం, అక్కడి నుంచి నాకు తెలిసి 1 వీక్ 10 డేస్లోనే వాళ్ళు ఇంకా మూవీని అన్ని రకాలుగా స్టార్ట్ చేయడం కూడా జరిగింది. అదే స్పీడ్లో డెఫినెట్గా ఐ థింక్ లెస్ దాన్ 1 ఇయర్ ఐ థింక్ హీ కంప్లీటెడ్ ది మూవీ. ఈ ఈ ఈ జర్నీలో నిజంగా నేను త్రినాథరావు గారికి ఇనీషియల్గా నేను చెప్పింది ఏంటంటే, మీరు డెఫినెట్గా నాకు హవీష్లో ఉన్న యాక్టింగ్ అనేది హవీష్కి నాకు తెలియదు. యాక్చువల్గా మా ఫ్యామిలీలో ఎవరు కూడా ఈ యాక్షన్లో కానీ దీంట్లో ఎవరు లేరు అసలు. ఈ సినిమా ఇండస్ట్రీలో కూడా నాకు మొత్తం సినిమా ఇండస్ట్రీ అంతా కూడా నాకు చిన్నప్పటి నుంచి బాగా క్లోజ్ ఫ్రెండ్స్, అందరూ బాగా హీరోలు కానీ ప్రొడ్యూసర్ అందరూ తెలిసిన వాళ్ళే మొత్తం. అయినా కానీ నాకు కూడా ఏమీ పెద్దగా ఇంట్రెస్ట్ లేదు దీని మీద. అయినా ఐ డోంట్ నో, నాకు హవీష్కి ఈ సినిమా మీద ఇంట్రెస్ట్ ఎలా వచ్చిందో నాకు తెలియదు, ఎక్కడి నుంచి వచ్చిందో ఆ జీన్స్లో. అతన్ని నేను చాలాసార్లు యాక్ట్ చేసి వచ్చినప్పుడు చాలా హ్యాపీగా ఉండేవాడు ఇంట్లో. మిగతా అప్పుడు మేము పెద్ద మా యూనివర్సిటీ కాకుండా అదర్ బిజినెస్లు కానీ అంత పెద్ద సామ్రాజ్యం ఉండి అది చూసుకోమంటే ఆయనేమో ఈ యాక్షన్ చేసినప్పుడు యాక్షన్ చేయాలని అది చేసినప్పుడు ఎంతో హ్యాపీగా ఉండేవాడు. దాంట్లో నేను సెడ్ నీకు ఇష్టమైన ఫీల్డ్, నేను మా యూనివర్సిటీలో కూడా మా పేరెంట్స్ అందరికీ చాలాసార్లు కౌన్సిల్ చేస్తూ ఉంటాను. మీరేదో డాక్టర్ అయ్యారని మీ అబ్బాయిని డాక్టర్ చేయాలనో, మీరు ఇంజనీర్ అయ్యారని మీ అబ్బాయి ఇంజనీర్ అని చేయకూడదు. వాళ్ళు పుట్టినప్పుడు వాళ్ళకి ఏదో ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది, అది కనిపెట్టి చిన్నపిల్లలప్పుడు తెలుస్తుంది మనకి, అది చెయ్యాలి అని చెప్పి నేను చాలాసార్లు కౌన్సిల్ చేస్తాను నేను పేరెంట్స్ని. అట్లాంటిది నా కొడుకు అతను ఏదో కావాలనుకున్నప్పుడు అది కాకుండా నేనేదో చేయాలి అనుకోవటం కరెక్ట్ కాదని నేను ఆ స్టాండ్ తీసుకుని తన ఈ సినిమాల్లో నువ్వు చేయమని ఎంకరేజ్ చేశాను అనమాట. యాక్చువల్గా కొంచెం పెద్దగానే హనీమూన్ వెళ్తాడు, కొంచెం అని మొదలెట్టాడు. ఇన్ని రోజులు లేదు, ఇప్పుడే చూశాను. అర్జెంటుగా మీరు పెళ్లి మీద ఫోకస్ చేయండి. సారీ హవీష్, ఇంతకంటే ఫ్రీడమ్ వద్దు తప్పుడు. చాలా ఇన్వాల్వ్ అయ్యి చేశాడు, అందుకే డౌట్ వచ్చింది నాకు. చాలా పర్ఫెక్ట్గా ఎమోషనల్ సీన్స్ వెళ్ళి చూడలేదు, సాంగ్ చూస్తేనే డౌట్ వచ్చింది. అర్జెంటుగా ఇంటికి వెళ్ళిన తర్వాత ఫోన్ చేసి చెప్దాం అనుకున్నాను. సరే ఎందుకులే ఓపెన్గా అందరూ మాట్లాడుతున్నాను కానీ ఇక్కడే చెప్పేస్తున్నా, ఫస్ట్ దాని మీద ఫోకస్ చేద్దాం మనం ఈ సినిమా రిలీజ్ అవ్వగానే. అండ్ జోక్స్ ఏ పార్ట్, త్రినాథరావు గారు ధమాకా, నేను లోకల్ ఇలాంటి మాస్ ఫిల్మ్స్, ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్స్ పెట్టింది పేరు. ఆయనది ఒక పాపులర్ మీమ్ ఉంటుంది, కుర్చీలు ఎగిరి పడాలా లెగిసి పడదాలా ఏదో అలా. ఈ సినిమా చూసిన జనానికి అలాంటి మూమెంట్స్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ హవీష్ కూడా నిజంగానే వాళ్ళ నాన్నగారు చెప్పినట్టు ఎన్ని కోట్లు ఉన్నా, ఎంత మంచి యూనివర్సిటీలు ఉన్నా సరే చాలా గ్రౌండెడ్గా ఉంటాడు. ఎప్పుడైనా సరే 1 ఫోన్ కాల్ అవే, ఏదైనా సాయం కోసం ఎవరికైనా సీట్ కావాలన్నా ఎనీథింగ్ ఒక మెసేజ్ పెడితే వెంటనే కాల్ చేస్తుంటారు. అంత గ్రౌండెడ్గా వాళ్ళ అబ్బాయిని పెంచారు. ఇందాక సత్యనారాయణ గారు అన్న ఒక మంచి గొప్ప మాట ఏంటంటే, జనరల్గా చాలా కొంతమందికే నచ్చిన వృత్తిలో ఉండే అవకాశం ఉంటుంది. ఇందాక ఒక మాట అన్నారు ఆయన, సంతోషంగా వచ్చి నా కొడుకు ఇంట్లో పడుకుంటుంటే అర్థం అవుతుందని. సో నిజంగానే కోట్లాది మంది జనాల్లో మనకు నచ్చిన వృత్తి చేసుకుంటాం, కొంతమందికే వాళ్ళ తల్లిదండ్రుల ద్వారా లభిస్తుంది. ఆ లభించిన దాంట్లో నేను కూడా ఒకడిని. సో అలాంటి కిక్ మీ అబ్బాయికి ఇచ్చే ఫ్రీడమ్ని ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. సో పేరెంట్స్ అందరికీ మీలాంటి చిన్న మాట యాజ్ ఏ చైర్మన్గా పెద్ద యూనివర్సిటీకి మీలాంటి వాళ్ళు చెప్తే రీచ్ అవుతుంది. ఏంటంటే ఈ సాంగ్లో యాక్ట్ చేసిన నర్గీస్, హీరో హీరోయిన్ల పాటు నర్గీస్, నాకు ఇష్టమైన సినిమాల్లో వన్ ఆఫ్ ద ఫిల్ము రాక్స్టర్. ఈ రాక్స్టర్ సినిమాలో ఆ అమ్మాయిని చూసి ఆ పర్ఫార్మెన్స్కి అది నేను చాలా ఇంప్రెస్ అయిపోయాను. ఎందుకంటే చాలా బాగుంటుంది, మీరు రాక్స్టర్ ఫిల్మ్ చూస్తే చాలా బాగా చేస్తుంది ఆ అమ్మాయి. కానీ ఫుల్ హైట్ బట్ వెరీ ఇన్నోసెంట్ ఎక్స్ప్రెషన్స్ చాలా బాగుంటాయి. భలే ఉందిరా ఈ అమ్మాయిని అప్పుడు అనుకునేవాడిని, ఆ హీరోయిన్ అందులో. ఎప్పుడు కానీ తర్వాత అన్నారు అమ్మాయి మళ్ళీ అమ్మాయి ఎక్కడో లండన్లో ఉంటుంది, అక్కడ ఉంటుంది, ఇక్కడ ఉంటుంది అనుకున్నారు.
సరే అనుకున్నా, కానీ ఆ అమ్మాయితో నేను సాంగ్ చేస్తానని నేను కల్లో కూడా అనుకోలేదు. ఈ పర్టికులర్ సిచ్యువేషన్లో ఎప్పుడు అంటే నా సినిమాల్లో ఇలాంటివి ఉండవు, కానీ ఈ కథ డిమాండ్ చేసింది ఆ పర్టికులర్ సిచ్యువేషన్లో. ఇందాక మా రైటర్ చెప్పినట్టు, మా శ్రీనివాస్ గారు చెప్పినట్టు కథ డిమాండ్ అక్కడ ఉండాలి ఒక సాంగ్. ఏం చేద్దాం అని నేను ఆలోచిస్తూ ఒకసారి మా ప్రొడ్యూసర్స్తో షేర్ చేసుకున్నా, ఇది ఒక సాంగ్లా కూడా తీసేయచ్చు సార్, బట్ కానీ ఇట్స్ లైక్ మిక్స్డ్గా ఒక ఎవరైనా ఒక మంచి ఆర్టిస్ట్ చేస్తే బాగుంటుంది, కొంచెం ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అని అంటే. Welcome everybody and thank you for gracing this event and helping us launch this amazing track from Nenu Reddy. We have literally put our heart, mind, soul and very visibly bodies into this song. And I'm hoping that all my fans and everybody welcomes me back into the Telugu industry. And I hope you all enjoy the movie. And it's only the first event, so lots and lots more surprises coming. I actually prepared a lot to say, but now after seeing the song, I'm fully blank myself. And I just hope that you all enjoy the movie as much as you enjoyed this song. So yes, let's see what we have in store for you. ఫస్ట్ ఈవెంట్ కాబట్టి పబ్లిక్ కాకుండా ఓన్లీ ప్రెస్